గంట 2 గంటల టైం పెట్టలేరా ఇక్కడ? మన కోసం కాదండి, మన పిల్లల కోసం, మన లైఫ్ కోసం కాదు, వాళ్ళ లైఫ్ను మనం ఉన్నా లేకున్నా మన తరతరాలు గుర్తుండిపోయేలాగా ఉండే అవకాశం కోసం మీరు నిర్ణయం తీసుకోండి. 100 మందికి ఒక ఉపాధి అవకాశం ఇవ్వండి. మనం చేసే జాబులలో ఒక 10 మందికి జాబ్ ఇప్పించగలుగుతామా? ఎవరికి ఇప్పించలేము. ఇక్కడ 100 మంది జీవితాన్ని మార్చే అవకాశం, ఏకైక అవకాశం వెస్టీజ్ అండి. మీ లైఫే కాదు, వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ చేసే అవకాశం. మరి మీరు నిర్ణయం తీసుకున్నారు, ఇది చేయాలా వద్దా, అది మీ నిర్ణయం. మీరు చేసుకుంటూ ఇంకో 10 మందిని వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే అవకాశం అండి. మంచి నిర్ణయం తీసుకోండి, మీ లైఫ్ చేంజ్ చేసే అవకాశం. మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేమైతే నార్మల్గా ఉండేవాళ్ళం, మా పిల్లలను ఏదో ఒక చదివించుకోవాలనుకున్నాం. కానీ ఈ వెస్టేజ్ అనే అవకాశం ద్వారా మాకున్న నమ్మకం ఏంటంటే ఎంత వెస్టేజ్ అనే అవకాశం ఉంది, ఆ పిల్లలను ఎంతైనా చదివించుకోవచ్చు అని అనుకున్నాం. వాళ్ళకు నచ్చిన కారు తీసుకున్నామండి. మేమైతే ఒక కారు టైర్ను కూడా కొనలేం కావచ్చు, ఎందుకంటే మా కుటుంబ పరిస్థితి అలాంటిది. అమ్మ నాన్నకు ఒకదాన్ని కూతుర్ని, నాన్న చనిపోయాడు, వాటి నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు మాకు. మీ ఇద్దరం కష్టాలు చేసుకుంటూనే బతికే వాళ్ళం. ఇప్పుడు మాకు నచ్చిన కారు తీసుకోవడం కాదు, పిల్లలకు నచ్చిన కారు 16 లక్షల కారు టాటా నెక్సాన్ తీసుకోవడం లేదు. మరి మా సార్ అదే మెడికల్ షాప్లో పనిచేస్తే ఎంతో కొంత పెరుగుకోవచ్చు, 1000 2000, ఇప్పటి వరకు అయితే ఒక 15,000 వచ్చుకోవచ్చు. మరి అతను చదువుకున్న చదువుకు, నేను చదువుకున్న చదువుకు 80,000 పైన ఇన్కమ్ తీసుకోగలుగుతామా? ఎక్కడ తీసుకోలేమండి. ఇక్కడ నువ్వు డబ్బు ఎంత సంపాదించుకుంటావు అన్నది నీ నిర్ణయం. ఇక్కడ నువ్వు చెంచతో తీసుకుంటావా, బకెట్తో తీసుకుంటావా, లేకుంటే డైరెక్ట్ పైప్ లైన్ వేసుకుంటావా? నీకు ఎంత కావాలన్నది కాదు ఇక్కడ ముఖ్యం, నువ్వు ఎంత సంపాదించగలుగుతావు అన్నదే ముఖ్యం. నువ్వు ఎంతైనా సంపాదించుకో, కష్టం చేయి, హార్డ్ వర్క్ చేయి. నువ్వు లీడర్గా తయారైతే 100 మంది లీడర్లను తయారు చేసే ఏకైక మార్గం ఇదేనండి. మనం స్టార్టింగ్లో ఎవరు లీడర్ అని బోర్డు పెట్టుకొని రారు, మనల్ని మనం చెప్పుకుంటేనే ఇక్కడ లీడర్ అవుతారు. ఒకరు చెప్తే కానీ లీడర్ అయ్యేటోళ్ళు వాళ్ళు మధ్యలో ఎగిరిపోతారు. అది మాత్రం వాస్తవం అండి. నేనైతే నన్ను నేను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మేమైతే చిన్నదే డ్రీమ్ పెట్టుకున్నాం, ఒక 50 మందికి 18,000 ఇప్పిస్తూ మీరు 5 lakhs తీసుకోవాలి. మార్గదర్శనంలో ఎంతమంది అయితే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరికీ ప్రాణం పెట్టి వర్క్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అది మీ ఇష్టం అండి. మేము మా సపోర్ట్ కావాలి అన్న వాళ్ళకు ఎనీ టైం నాకు ఇప్పుడు ఇక్కడ ప్లాన్ ఉన్నదన్నా నిద్రలో ముఖం కట్టుకొనైనా లేచి వచ్చి చెప్పడానికి మా సారు నేను రెడీగా ఉన్నాం. మీ డ్రీమ్స్ నెరవేర్చుకుంటూ మా డ్రీమ్స్ కూడా అందులోనే నెరవేర్చుకుంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.